ట్రాన్స్ఫార్మర్ల ఫెన్సింగ్ స్కామ్ అట, 1000 కోట్లే అట. ఓరి అమ్మ, ఇది కూడా వదిలిపెట్టలేదారా నాయన? ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు కదా, ఆ ఫెన్సింగ్ ఇది కూడా స్కామ్ అయినట. TSSPDCLలో డిఈల ఇష్టారాజ్యం. 2016-20 వరకు కొనసాగిన ఫెన్సింగ్ పనులు సుమారు 20 డివిజన్లలో వర్క్స్ జరిగినాయట. స్క్వేర్ ఫీట్ పనులు తక్కువ, నొక్కేసింది ఎక్కువ. నచ్చిన గుత్తేదారులకే ఓపెన్ టెండర్లు అప్పగింత. డిఈ గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్లు కలిసి అడ్డగోలుగా దోపిడీ. పాత CMD రఘుమారెడ్డికి వాటాలు. రాష్ట్ర సర్కార్ సమగ్ర దర్యాప్తు జరిపిస్తే అవినీతి అనకొండల బండారం బయటపడే ఛాన్స్. ఏది వదిలిపెట్టలేదండి. సులభ్ కాంప్లెక్స్ కూడా వదిలిపెట్టలే ఈ దుర్మార్గులు. సులభ్ కాంప్లెక్స్ కూడా వదిలిపెట్టలే. దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCLలో భారీ కుంభకోణం బయటపడ్డది. అందుకు సంబంధించిన వివరాలు ఆదాబ్ చేతికొచ్చాయి. పాత CMD రఘుమారెడ్డి, అతని అవినీతి శిష్యగణం కాసుల కోసం 1000 కోట్ల రూపాయల స్కామ్ చేసిరట. PRS సర్కార్ హయాంలో మమ్మలను అడిగే వాళ్ళు ఎవరూ లేనట్లు ఆయా డివిజన్ల పరిధిలో కొందరు డిఈలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి కోట్లు దండుకున్నారట. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు టెండర్లో కోడ్ చేసిన ప్రకారం కాకుండా ఇష్టారీతిన పనులకు బిల్లులు అప్రూవల్ చేసిరట. 2016-20 వార్షిక బడ్జెట్లో TSSPDCLలోని సుమారు 20 డివిజన్ల పరిధిలో ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె వేసేందుకు సంబంధిత డిఈలు ఓపెన్ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను బిడ్డింగ్స్కు ఆహ్వానించారు. ఈ బిడ్డింగ్స్లోని నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ 5 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పుతో ఇనుప కంచె వేయాలి. DTR ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మొత్తం 120 ఫీట్లతో ఫెన్సింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇనుప కంచె తప్పకుండా 7 ఫీట్లు ఉండేలా కాంట్రాక్టర్ చూసుకోవాలి. ఫెన్సింగ్ చుట్టూ ఇనుప ముళ్లతో కూడిన వైర్ ఏర్పాటు చేయాలి. కంచె చుట్టూ మొత్తం 8 ఇనుప రాడ్స్ను పోస్టులుగా ఏర్పాటు చేసి వాటి కింద కాంక్రీట్ నిర్మాణాలు చేయాలి. ఫెన్సింగ్ పూర్తయిన తర్వాత దానికి ఒక గేటు పెట్టాలి. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఈ ఫెన్సింగ్ నిర్మాణ పనుల్లో అనేక గోల్మాల్ పనులు జరిగినాయట. కాంట్రాక్టర్ ఎస్టిమేషన్కు గ్రౌండ్లో పనులకు అస్సలు సంబంధమే లేదట. చేసిన పనులకు ఇచ్చిన బిల్లులకు పోలిక లేదట. ఎస్టిమేషన్ ప్రకారం పనులు జరగకపోయినా సంబంధిత బిల్లులను ఆయా డివిజన్లలోని డిఈలు పాస్ చేసిరట. మత్సు కొన్ని ఉదాహరణలు. మెదక్ జిల్లా తూప్రాన్పేట్ డివిజన్ శివంపేట్ ఏఈ లిమిట్స్లో 2 ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఇనుప ఫెన్సింగ్ వేసిరట. ఇందుకు సంబంధించిన ఎస్టిమేషన్ను 23/2018 నాడు వేసిరట. అయితే ఎస్టిమేషన్లోనే లోపాలున్నాయట. వాస్తవానికి నిబంధనల ప్రకారం DTR చుట్టూ 100 నుంచి 120 మీటర్లకు మించి ఇనుప కంచె వేయరాదు. కానీ ఇక్కడ అదనంగా 14 రెట్లు ఫెన్సింగ్ వేసినట్లు చూపించుకున్నారట. ఇక్కడ స్క్వేర్ ఫీట్కు ₹56 ఎస్టిమేషన్లో కోడ్ చేసిరు. అంటే ఈ చొప్పున అదనంగా 14 రెట్ల మేర కంచె వేసినట్లు చూపించినందుకు కాంట్రాక్టర్ విద్యుత్ అధికారులు కలిసి ఎంత మొత్తం మింగేశారో అర్థమవుతున్నది. ఇట్లా హుస్నాబాద్ అట అక్కడ ఇక్కడ మొత్తం మింగి అవతల పడేసారు. ఏ దాంట్లో చూడు ఇదే. అంటే వ్యవస్థ ఎట్లా తయారైందంటే పైనున్నోడు మొత్తం మింగుతున్నాడు, దోపిడీ చేస్తున్నాడు, కిందన్నోడు ఎందుకు ఊకుంటాడు? వాడు అదే పనిలో పడ్డాడు. ఈ ఫోటోని తీయరా బాబు, ఇది చూడలేకపోతున్నారు. ఈ ఫోటోని ప్రతిసారి ఇదే ఫోటో చేస్తున్నారు.